భారతదేశం ఒక స్టార్టప్ హబ్గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగింది. ఎంత అద్భుతమే కదా ఇది. ఎందుకంటే యువతను ఎక్కువగా ఆకర్షించేది స్టార్టప్సే కదా. భారతదేశంలో డిసెంబర్ 31, 2024కి 1.57 లక్షల స్టార్టప్స్ ఉన్నాయంట. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అఫీషియల్గా చెప్పిన డేటా అనమాట. ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్ వల్ల, ఇంత పెద్ద స్టార్టప్ ఈకోసిస్టమ్ మనం మెయింటైన్ చేయడం వల్ల దాదాపు 17 లక్షలకు పైగా ఇండియాలో ఉద్యోగాలు కూడా మనం సృష్టించగలుగుతున్నాం. మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడలే పూర్తి స్థాయిలో స్టార్టప్స్ ట్రాన్స్ఫార్మ్ చేశాయని అంటున్నారనమాట. భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ ఇవన్నీ కూడా స్టార్టప్ హబ్స్గా మారిపోయాయి. అంతేకాదు టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా స్టార్టప్స్లో ముందుకెళ్తున్నాయి అనమాట. ముఖ్యంగా మోర్ దాన్ 51% స్టార్టప్స్ భారతదేశంలో ఏదైతే స్టార్టప్స్ ఉన్నాయో 50% పైగా స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్లోనే వెళ్తున్నాయంట ముందుకి. ముఖ్యంగా మనం ఇక్కడ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవాలి. ఈ ప్రోగ్రామ్ 2016 జనవరి 16వ తారీఖున స్టార్ట్ అయిందనమాట. ఇండియాలో స్టార్టప్ ఇన్నోవేషన్స్ని పెంచడానికి, యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచడానికి, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసామన్నమాట. ముఖ్యంగా ఐటీ సెక్టర్స్లో, రకరకాల సెక్టర్స్లో రకరకాల స్టార్టప్స్, అది ఫిన్టెక్ కావచ్చు, ఎడ్యుటెక్ కావచ్చు, లేకపోతే హెల్త్ టెక్ కావచ్చు, రకరకాల సెక్టర్స్లో స్టార్టప్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. అండ్ తెలంగాణ లాంటి రాష్ట్రంలో చూస్తే కనుక మనం టీ హబ్ లాంటి కూడా స్టార్టప్స్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్స్గా కూడా యాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో స్టార్టప్స్ ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కృషి చేస్తున్నాయి అనమాట. కేంద్రంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఒకటి, రెండోది ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ అనమాట. ఈ రెండు పథకాల వల్ల చాలా వరకు స్టార్టప్స్కి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. స్టార్టప్ జర్నీస్కి ఈ రెండు పథకాలు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద 945 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేశారు. ఆ ఫండ్ దాదాపు 2600 స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తుందన్నమాట. తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, దీనికోసం దాదాపు 21,276 కోట్ల ఫండ్ను ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ రైజ్ చేయగలిగింది అనమాట, మొబిలైజ్ చేయగలిగింది. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా 1173 స్టార్టప్స్కి సపోర్ట్ దొరికిందని చెప్పొచ్చు. భారతదేశంలో పెరుగుతున్న ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ వల్ల ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మనం చూస్తే కనుక దేశంలో ఉన్న 1,57,000 స్టార్టప్స్లో 75,935 స్టార్టప్స్లో అట్లీస్ట్ ఒక్కళ్ళైనా సరే మహిళా డైరెక్టర్స్ ఉన్నారంట. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేసిన మెయిటీ స్టార్టప్ హబ్ కావచ్చు, ఇలా చాలా వరకు చాలా టెక్ స్టార్టప్స్కి ఇవి ఊతమిస్తున్నాయంట. అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏదైతే ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఔత్సాహికులకి, కొత్త స్టార్టప్స్ క్రియేట్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయంట. భారత ప్రభుత్వం 2016లో స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల ఇన్నోవేషన్స్ పెరగటం, జాబ్స్ క్రియేట్ అవటం, ఒక వైబ్రెంట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ జనరేట్ అవడం జరుగుతుంది. సో స్టార్టప్ ఇండియా కింద గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయటం, స్టార్టప్స్కి తాత్కాలికంగా పన్ను మినహాయింపులు ఇవ్వటం, అంతేకాదు స్టార్టప్స్ సంబంధించి కొన్ని ప్రొసీజర్ సింప్లిఫై చేయటం, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయగలిగింది అనమాట. స్టార్టప్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 9 ఏళ్ల క్రితం భారతదేశంలో కేవలం 502 502 స్టార్టప్సే ఉండేవి. ఇప్పుడు అవి 1,57,000 స్టార్టప్స్ అయ్యాయన్నమాట. అదేవిధంగా స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కింద గత 9 సంవత్సరాల్లో మనం చూసుకుంటే కనుక భారతదేశంలో స్టార్టప్స్ ద్వారా 17,28,000 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యాయి. చాలా జాబ్స్ ఐటీ సెక్టర్లో కావచ్చు, హెల్త్ కేర్ సెక్టర్లో కావచ్చు, ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సెక్టర్స్లో కావచ్చు, చాలా ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. భారతదేశంలో ఉమెన్ లెడ్ స్టార్టప్స్ కూడా చాలా సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వీ హబ్ కూడా స్టార్ట్ అయిందనమాట. స్టార్టప్ ఎకో సిస్టంలో ఎంటర్ అవ్వాలనుకున్న కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒకవేళ కనుక వాళ్ళకి అప్పు దొరకకపోతే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్ అని చెప్పి గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ కూడా స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అప్పు దొరికే విధంగా, క్రెడిట్ దొరికే విధంగా ఈ స్కీమ్ సపోర్ట్ చేస్తా అనమాట. వాళ్ళు తీసుకునే లోన్స్కి గ్యారంటీస్ ఇవ్వడం ద్వారా ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ముందుకెళ్తా ఉంటుంది అనమాట స్టార్టప్స్కి సపోర్ట్ చేయడానికి. దాంతోపాటు స్టార్టప్స్ సపోర్ట్ చేయడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, మెయిటీ స్టార్టప్ హబ్ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఓవరాల్గా భారతదేశం ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఇన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవడానికి గత 9 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా ముందుకెళ్లారు, ఇవన్నీ చూస్తే స్టార్టప్స్లో మనం ఒక అద్భుతాన్ని సృష్టించామని చెప్పొచ్చు.